T9 न्यूज नेटवर्क में खुशामदीद। आइए आज की खबरों पर एक नजर डालते हैं। आनंद काटेगर नामी खानदान की कानूनी खरीदी गई जायदाद पर बासर शख्सियात की जानिब से कब्जे की मुबैना कोशिश। खल्ब शहर महबूब नगर न्यू टाउन में आनंद काटेगर नामी एक शख्स की जानिब से खरीदी गई एक जायदाद का तनाजा उस वक्त शदीद सियासी रंग इख्तियार कर गया जब मुतासिरा खानदान ने मार्केट कमेटी की चेयरपर्सन अनीता मधुसूदन रेड्डी और इनके साथियों पर कानूनी जमीन पर जबरदस्ती कब्जे, हमले और धमकियों के संगीन इल्जामात आयद किए। इस मामले में कॉरपोरेटर मोहम्मद ताहिर और डीसीसी सदर संजीव मुदराज के नाम भी सामने आए हैं, जिन पर मुबैना तौर पर कब्जा, माफिया की हिमायत और पुलिस पर असरअंदाज होने का इल्जाम है। अगरचे पुलिस ने चेयरपर्सन के खिलाफ मुकदमा दर्ज कर लिया है, लेकिन अब तक कोई ठोस कार्रवाई न होने की वजह से शहर में कशीदगी पाई जाती है। मुतासिरीन ने वाज़ेह किया कि अगर मुकामी एमएलए और इंतजामिया ने इन्हें इंसाफ फराहम ना किया तो वो इस नाइंसाफी के खिलाफ बड़े पैमाने पर एहतजाज शुरू करेंगे। ఈ ప్రాపర్టీపై దౌర్జన్యం చేస్తున్నారు మా పైన. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు, ఎవరైనా ప్రాపర్టీలు కూడా కొని స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పారు. ఇక్కడెక్కడ ఉంది? మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు. పొలిటికల్ ప్రెషర్తో ఇప్పుడు మీ ముందే జరిగింది ఒక సంఘటన, ఇప్పుడే ఫోన్లో చూపించారు కదా. ఆయన కాలేజ్ ఇక్కడ ఉందంటున్నాడు. ఎక్కడ ఉంది చూపి అంటే చూపిస్తలేడు. ఆయన కాలేజ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది, పర్టికులర్గా రాజేంద్ర నగర్లో షిఫ్ట్ చేసుకున్నాడు. ఓకే, ఆయన షిఫ్ట్ చేసుకున్నట్టు పర్టికులర్గా నా దగ్గర ఒక ఎవిడెన్స్ కూడా ఉందండి. అయితే ఇట్లా దాడులు చేస్తున్నారు. అయితే మొన్న 14 తారీఖు రోజు మేము మా బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తే మా మీద దాడి చేశారు, అక్రమంగా కొట్టడం జరిగింది, దుర్సు భాషలో ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈరోజేమో ఈ 2-3 రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ సంఘాల పైన వచ్చేసి మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భవనం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమన్నా ఉంది మీరు చూపియండి అంటే ఏం చూపించట్లేదు. మా మీద దాడులు చేస్తున్నారు. పైన కిటికీలు కట్ చేసి డైరెక్ట్ లోపలికి వచ్చిన విజువల్స్ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. కావున చర్య తీసుకోవాలని చెప్పి. ఎవరు చేస్తారు ఇదంతా రాజకీయ నేతలు అండి. ఎవరెవరంటే బెక్కరి మధుసూదన్ రెడ్డి గారు, బెక్కరి అనిత మేడం గారు, ఇంకా దాంతోపాటు జల్జాం కాలేజ్ రమేష్ గౌడ్ లీజ్ ఉందని చెప్తున్నాడు, కాలేజ్ నడుపుతలేదు. కాలేజ్ ఎక్కడో తీసుకుపోయి వేరేతోనే పెట్టేసి ఇప్పుడు మా మీద ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నాడు. నేను వేరేలాగా ఇచ్చుకుంటా, ఏమైనా చేసుకుంటా, అవి ఇవి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నీ దగ్గర లీజ్ ఉంటే నువ్వు కోర్టు పోయి తెచ్చుకో, నీదే అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో. నేను ఆల్రెడీ నా బిల్డింగ్లో నేను వర్క్ చేసుకుంటుంటే కూడా వచ్చి సంవత్సరం నుంచి న్యూసైజ్ చేస్తున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇది కరెంట్ వచ్చేసి కాలేజ్ అండి, కాలేజ్ పర్మిషన్. కాలేజ్ షిఫ్ట్ చేసుకొని ఆయన వెళ్ళిపోయిన పర్మిషన్ కాపీ అండి. మధుసూదన్ రెడ్డి వచ్చేసి మా ప్రభుత్వం ఉందని చెప్పి మా పైన ఎటువంటి దాడి చేయడానికి కూడా పొలిటికల్ ప్రెషర్ పెడుతున్నాడు. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఇప్పుడు మహబూబ్ నగర్లో డీసీసీ ప్రెసిడెంట్ గారండి, సంజీవ్ ముదిరాజ్ గారండి, వారు ఇంకోటేమో నెక్స్ట్ ఒబేదుల్లా కొత్వాల్ గారండి, ఇంకా కార్పొరేటర్లు అండి, మహబూబ్ నగర్లో ఉండే లోకల్లో ఉండే ఈ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఆయన కూడా వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. కిడ్నాప్ చేసినా అంటున్నాడు. ఇష్టం వాళ్ళ డ్రైవర్ అయితే మా మీన్కి వస్తున్నాడు అండి, చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు. సీసీటీవీ మా బిల్డింగ్లో మేము సీసీటీవీలు పెట్టుకుంటే అన్నీ ధ్వంసం చేసేసారండి, ధ్వంసం చేసేసారు. దగ్గర 20 తారీఖు రోజు స్టాక్ మాది పైన నిల్వ ఉన్నాయి. నిల్వ ఉన్న స్టాక్ సుమారు 6 లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగిందండి. సీసీ ఫుటేజ్ కట్ చేసి దొంగతనం చేశారండి. ఇంకా రాజకీయ ప్రోబలాన్ని అడ్డంగా పెట్టుకొని మా పైన ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారండి. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి మేము భయభ్రాంతులకు పోతున్నాం. కాబట్టి మమ్మల్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే మీరు పార్టీ అండి మూలగుండం శ్రీదేవి గారు మేడం. ఎప్పుడు కొన్నారు? నేను 2024లో ఉన్నా అండి. ఇది నా ప్రాపర్టీ డాక్యుమెంట్. మధుసూదన్ రెడ్డి హైదరాబాద్లోకి అమ్ముకున్నాడు అండి.
మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ వాళ్ళకు అమ్ముకున్నాడు. హైదరాబాద్ వాళ్ళకి అమ్ముకున్న తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిందండి ప్రాపర్టీ. నేను కొన్నాను. నేను కష్టపడి చెప్తోడ్చి పొద్దుస్థానం పనిచేసి నేను కొంటే నా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారండి. అయితే మీరు డైరెక్ట్ మధుసూదన్ రెడ్డి దగ్గర కొనాలి? లేదండి, లేదు. మొన్న 14 తారీఖు రోజు వచ్చి మధుసూదన్ రెడ్డి కూడా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి. వాళ్ళ మార్కెట్ చైర్మన్ కమిటీ మేడం గారు వాళ్ళు వచ్చి ఇది నా రోడ్ అని చెప్తే మీ దగ్గర ఏమైనా కాగితం ఉంటే తీసుకురండి, రోడ్ ఉంటే రోడ్ చూపించండి అని చెప్తే కూడా చూపించట్లేదండి. ఉల్టా మా మీదే పోయి దాడులు చేస్తున్నారు. ఇవ్వండి, ఇది కొట్టిందండి. దీనికి కావాల్సిన వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వం ఉందని చెప్పి మేము ఎట్లా చేసినా నడుస్తుందని చెప్పి వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రాపర్టీ అండి. యాక్చువల్గా ఏంది అని అంటే మా బౌండరీ వాల్ మేము ఫిక్స్ చేసుకుంటుంటే ఆ రోజు నుండి కంటిన్యూస్గా గొడవలే జరుగుతున్నాయండి. మేము బిల్డింగ్ లో కట్టుకుంటున్న ఏదైనా మా వాల్స్ ఏమైనా ఉన్నాయని ధ్వంసం చేస్తున్నారు. సీసీ కెమెరాస్ అవి మొత్తం ధ్వంసం చేసి మా పైన దాడికి ప్రయత్నిస్తున్నారండి. ఇది రెండవసారి ఇట్లా జరగడం, ఇది మూడవసారి ఈరోజు జరగడము. ఏవైనా ఉంటే సీసీ కెమెరాలు కట్ చేయడము, వాళ్ళు మా ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వడము, ప్రతిసారి పోలీస్ కంప్లైంట్ అండ్ గొడవ ఇదే జరుగుతుంది. అది మా సంఘం ఎస్సీ ఎస్టీ సంఘాలు అని కొత్తగా వాళ్ళని తీసుకొని వచ్చి పైన మీటింగ్స్ అని కంటిన్యూస్ గా 4వ రోజు అండి ఇది జరగడం. అయితే ఎక్కడ ఉంది మీకు ఎస్సీ ఎస్టీ కమిటీకి మీకు హాల్ తీసుకున్నట్టు ఎక్కడ ఉంది ప్రూఫ్ అని అడిగితే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ లేవు, ఏం లేవు. కాకపోతే జస్ట్ గొడవ జరగాలని ఇది ప్రొలాంగ్ చేయాలని మధుసూదన్ రెడ్డి మొత్తం ఇది వెనుకుండి నడిపిస్తున్నారండి. అయితే మా ప్రాణాలకు చాలా హాని ఉందండి. అది రోజు గొడవలు జరగడం ఇలాంటివి మొత్తం మేము వీటిని మేము చూస్తుంటే ఏదో జరగాలి, ఏదో చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా ప్రాణాలకు చాలా హాని ఉంది. మేము భయంగా బతుకుతున్న రోజులు ఉన్నాయండి. పోలీస్ వాళ్ళకు అండ్ మీడియాకు మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నామండి, మా ప్రాణాలకు భద్రత కల్పిస్తారని, దానికి తగిన చర్యలు వాళ్ళపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఇంకా సార్ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నామండి, ఇది మొత్తం జరుగుతుంది కదా, దీని నుండి మమ్మల్ని రక్షించగలగారని అండ్ దీని వల్ల పరిణామం ఏదైతే జరుగుతుందో అయితే తగిన చర్యలు తీసుకోగలగారని ఎమ్మెల్యే అండ్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నామండి.